ఈరోజు నేను చికెన్ ముటికీలతో బిర్యానీ చేస్తాను. సూపర్గా ఉంటుంది బిర్యానీ. ఒకేలాగా కాకుండా వెరైటీగా చేస్తాను. మంచి టేస్ట్ ఉంటుంది. మంచిగా ఇష్టపడతారు పిల్లలు కూడా. మస్తు టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇక బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. మెత్తడి చికెను. ఇది మంచిగా మిక్సీ పట్టుకోవాలి. చికెన్ అంత ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. మంచిగా బాగా మెత్తగా పట్టద్దు. మిక్సీ మంచిగా ఇట్లా పట్టుకోవాలి. కీమా కొట్టినట్టు పట్టుకోవాలి. ఒక 4 ఎల్లిపాయలు, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొంచెం కొత్తిమీర మిక్సీ పట్టుకోవాలి. ఇది పేస్ట్. ఇట్లా పేస్ట్ ఇల్లు వేసుకొని కలుపుకోవాలి. ఇలాకు కొంచెం ధనియాల పొడి, కొంచెం దాల్చిన చెక్క పౌడరు, కొంచెం మిరియాల పౌడరు, కొంచెం లవంగాల పొడి, చికెన్ మసాలా ఇంట్లోనే తయారు చేసుకున్నది అది, కొద్దిగా అల్లం పేస్టు, 3 ఎగ్స్ కొట్టిపోసుకోవాలి. ఇలా ఇప్పుడు అంతా కలుపుకోవాలి. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండి, ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం లైట్గా పెరుగు. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఒక నిమ్మ వక్క పిండుకోవాలి. ఇలా ఇది అంత టేస్టీగా వస్తాయి. మంచిగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది బిర్యానీ. ఇట్లా నూనె మంచిగా వేడి కావాలి. నూనె పెట్టినా వేడవుతుంది. వేడైనాక ఇవి చిన్న చిన్న బాళ్ళ లెక్క చేసుకొని అల్లు వేసుకోవాలి. నూనె వేడైంది. చిన్న చిన్న బాళ్ళలాగా ఒకటి చెయ్యాలంటే, ఒక సక్సెస్ కావాలంటే ఏదన్నా పని చేసుకోవాలి. మైండ్లోనే పెట్టుకోవాలి ఆ పని. చికెన్ ముటికీలు ఎట్లా వచ్చినాయి చూడు. ఇంత విడిపోకుండా సూపర్గా వచ్చినాయి. ఇప్పుడు తీసుకుందాం. ఇవి అయిపోయినాయి. ఒకేలాగా బిర్యానీ కాకుండా ఈరోజు వెరైటీగా తినాలన్న మనసులో పడ్డది. అందుకే పిల్లలకు వెరైటీగా చేసి పెడదాం అనుకున్నా. ఇట్లనే చేసుకోవాలి. అయిపోయే వరకు ఇట్లా చేసుకొని మంచిగా పక్కకు పెట్టుకొని ఇది చేస్తే ఇలా సూపర్ టేస్టీ బిర్యానీ తినబోతాను. మా అమ్ములకి అయితే ఇష్టం బిర్యానీ. చాలా రోజులు అవుతుంది బిర్యానీ తినక. మా లక్కీకి కూడా మస్తు ఇష్టం ఇవాళ బిర్యానీ. చాలా రోజులు అవుతుంది బిర్యానీ తినక. ప్రాణం అంతా బిర్యానీ మీద కొట్టుకుంటుంది. గ్యాస్ ఆఫ్ అయిపోయినాయి అన్నీ. ఇప్పుడు రైస్ పెట్టుకుందాం. 2 గంటలు అవుతుంది కడిగి నానబెట్టిన బియ్యం బాస్మతి రైసు. గిన్నె పెట్టుకున్న గిన్నె వేడవుతుంది. ఇలా కొద్దిగా ఆయిల్ పోసుకోవాలి. వేసుకోవాలి. ఇవి కొంచెం అల్లం, కొంచెం మార్వాడి మేతి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ఉప్పు, 3 గిలాసుల బియ్యం, 6 గిలాసుల నీళ్ళు. అలా నీళ్ళు అవి రైస్ అయ్యే అంతల్లా మనం దానికి ప్రిపేర్ చేసుకుందాం. అన్నీ బ్రౌన్ ఆనియన్స్,
ఇవి ఇట్లా చితుపుకోవాలి మొత్తం. నూనె లేంపి పెట్టినాయి ఇవి. దీనికి అల్లం పేస్టు, కొంచెం సాల్టు, కొత్తిమీర, పుదీనా, కారం, పసుపు, అలా కొద్దిగా మిరియాల పొడి, చికెన్ మసాలా కొద్దిగా వేసిన, కొంచెం మిరియాల పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం మసాలా. ఇది కూడా చికెన్కి సంబంధించిందే కానీ బిర్యానీది. ఇది పెరుగు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ అవి ఉన్నాయి కాబట్టి. నిమ్మకాయ, అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇలా కొంచెం అంత ఆయిల్ వేసుకోవాలి. నీళ్ళు మంచిగా మరిగినాయి. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి మనం. అయిపోయింది, ఇక మూత పెట్టుకోవాలి. ఉడకాలి అది అన్నం మంచిగా కలుపుకొని. ఉడకాలి అది. కొంచెం అంత ఆయిల్, గిన్నె అడుగంటుకోకుండా. ఇప్పుడు మనం ఈ మటికి నీళ్ళు వేసుకోవాలి. అప్పుడే వేసుకుంటే ఏమవుతుంది అంటే కొంచెం మెత్తబడుతుంది. ఇప్పుడు అన్నం అయిపోయింది, వేసుకొని ఇప్పుడు కలుపుకొని అలా వేసుకుంటే అయిపోతుంది. ఇగో ఇట్లా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు రాములు ఇప్పుడు కొంచెం జీడిపప్పు, ఇలా కొద్దిగా లైట్గా కొత్తిమీర. ఇప్పుడు అన్నం అయింది, మనం అన్నం వేసుకోవాలి. అలా వేసుకోవాలి ఇల్లుగా. ఇప్పుడు ఇలా ఆనియన్స్ వేసుకోవాలి, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర. ఇది కొద్దిగా కడిగి పెట్టి ఇస్తాను. కొంచెం నిమ్మరసం, కొంచెం నెయ్యి. ఇప్పుడు ఇక మూత పెట్టుకొని సిమ్ముల్లో పెట్టి ఉడికించుకోవాలి. అది ఇక తొందరగా అయిపోతుంది. పెట్టుకోవాలి, ఇక అది సిమ్ములో ఉడకాలి. అయిపోయింది, ఇక గ్యాస్ ఆఫ్ చేస్తానా. ఆహాహా, గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ. మటికి బిర్యానీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్ట్ ఉంటుంది. గ్యాస్ ఆఫ్ చేసుకుంటాను. ఇక టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నదో. గ్యాస్ ఆఫ్ చేస్తాను.